సో షాప్ అయితే షిఫ్ట్ చేసినాం కదా, ఇంకొంచెం సర్దేది ఉండే అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు షాప్కి అయితే వెళ్ళాను. ఇంకా మా ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు, నేనేమో సర్దుతూ ఉన్నాను అనమాట. పని చేసుకుంటూనే సుందరకాండ పట్టణం పెట్టుకొని వింటూ ఉన్నాం అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది నాకైతే. ఇంకా కొంచెం పని అయితే జరుగుతూ ఉందన్నమాట షాప్ లో. 1 డే అయితే పడుతుంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తీసుకుందామని చెప్పేసి ఢిల్లీ బజార్కి అయితే వెళ్ళాను. ఏందక్క సామాన్ల కోసం ఢిల్లీ పోయినావా అని చెప్పేసి అనుకోకండి. ఢిల్లీ బజార్ అంటే 10 రూపీస్ షాప్ అనమాట. ఇక్కడ ఇంట్లోకి ఏమైనా వస్తువులు కావాలంటే నేనైతే 10 షాప్స్ ఏం తిరిగాను అనమాట. మాక్సిమం నాకు అన్ని ఇక్కడే దొరికిస్తాయి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏదో ఒకటి తినడానికి స్నాక్స్ చేయమని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఇంకా వాళ్ళ కోసం మురుమురాలతోనే ఇట్లా స్నాక్స్ అయితే చేసి పెడుతున్నాను. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. ఇట్లా మురుమురాలు పోబెట్టి చేసే పిల్లలకు మాత్రమే కాదు, ఇంట్లో అందరికి చాలా ఇష్టం అనమాట. పేరు వాళ్ళది నోరు మాది అన్నట్టు పేరుకు వాళ్ళ కోసమే చేస్తాము, కానీ మేము కూడా లాగించేస్తాం అనమాట. నిజంగా అంత బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే. సేమ్ ఇదే ప్రాసెస్ లో అటుకులు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి.